ఇక ఎప్పుడెప్పుడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ అభిమానులకు మళ్ళొక ఇది బ్యాడ్ న్యూస్ అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకనంటే హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారయ్యా ఆతృతగా పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు. అయితే వచ్చే నెల 9వ తారీఖున మామూలుగానైతే ఈ సినిమాను విడుదల చేయాలి. కాకపోతే అనివార్య కారణాలు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రజాపాలన చేస్తున్నటువంటి పవనాల్ సార్ ఎప్పుడు పబ్లిక్తోని మమేకం అవ్వకుండా వాళ్ళ సాధక బాధకాలు చూసుట్లల్లా వర్క్ ఒత్తిళ్ళల్లా గట్టిగానే పాలనలో ఫోకస్ పెట్టుడుతోని ఫుల్ టైట్ అయిపోయింది అనే షెడ్యూల్. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ తోటి కొన్ని సీన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయట. ఆ సీన్స్ మొత్తం బ్యాలెన్స్ కంప్లీట్ అయితే తప్ప సినిమా విడుదల చేయడానికి అవకాశం లేదు. అయితే వచ్చే నెల 9వ తారీఖున రిలీజ్ చేస్తామని అనౌన్సింగ్ చేసినటువంటి ఈ సినిమా యూనిట్ ఇప్పుడు అసలు 9కి రిలీజ్ అవుతుందా కాదా ఇంకెప్పుడు అవుతుందో అనేది తెలవకుండా డైలమాలు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఒకటి ఉన్నది. ప్రజాపాలనలలో ఇరుక్కబోయి తలములకలవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సారు పబ్లిక్ తోటి ఉండు ఒకటైతే ఇక మొన్నట్ల పవన్ కళ్యాణ్ సార్ కొడుకు చిన్న పిల్లగానికి ఆయనకు అగ్ని ప్రమాదం అయ్యే కదా, ఆ పానాపాయ స్థితుల నుంచి బయటపడనికనే పాపం చాలా బాధలకించి ఉన్నాడు పవనాల్ సారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పవనాల్ సారు ఇప్పటికిప్పుడు ఈ షూటింగ్లలో పాల్గొంటాడు అనేది మాత్రం డౌట్ అంటున్నారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే సినిమా యూనిట్ చెప్పినటువంటి వచ్చే నెల 9వ తారీఖు హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ రిలీజ్ కానట్టే. మరి ఎప్పుడైతుందో తర్వాత డేటు పవనాల్ సార్ డేట్లు ఇచ్చి వాళ్ళకు షూటింగ్ చేపించి మొత్తం అవుట్పుట్ వచ్చేదాకా మనకు సినిమా డేటు అనౌన్సింగ్ అనేది విడుదల డేటు కన్ఫర్మ్ కాదు.